ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం సరదాగా ఓటేసాను కాదు. పవన్ కళ్యాణ్కి ఓటే వేయొద్దు. 5 ఏళ్ళు కనపడిన వ్యక్తికి మనం ఓటేస్తామా? మనకి రైతాంగాన్ని నష్టం చేసిన వ్యక్తికి ఓటేస్తామా? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా ఇప్పుడు మనకి మేనిఫెస్టో ఇచ్చారు. ఇవాళ భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ లేవు. నియోజకవర్గంలో 3600 మంది ఉన్నారు భర్త చనిపోయిన వాళ్ళు. 3673 మంది ఉన్నారు. పెన్షన్ లేవు. సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది. మరి ఎక్కడున్నారు ఎమ్మెల్యేలు, ఎక్కడున్నారు ఎంపీలు? ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం సరదాగా ఓటేసాను కాదు. పవన్ కళ్యాణ్కి ఓటే వేయొద్దు. వేయను మానండి. ఇప్పుడు ఆవిడ చరిత్ర చెప్పాను. ఇప్పుడు ఎవరికి వేస్తారు ఓటు చెప్పండి. 5 ఏళ్ళు కనపడిన వ్యక్తికి మనం ఓటేస్తామా? మనకి రైతాంగాన్ని నష్టం చేసిన వ్యక్తికి ఓటేస్తాం.